నెక్స్ట్ యాక్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అండి. ఇది లేబర్ కోడ్ ఆన్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ మీద ఉన్న లేబర్ కోడ్. ఇది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో వచ్చింది మనకి. అలాగే మైన్స్ యాక్ట్ 1952, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ యాక్ట్, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్స్ యాక్ట్, జర్నలిస్ట్ యాక్ట్, సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్స్ వర్కర్స్ యాక్ట్. ఇలా మనకి లేబర్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ మీద యాక్ట్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఫ్యాక్టరీ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్టరీ యాక్ట్ వస్తే సరిపోతుందండి. ఫ్యాక్టరీ యాక్ట్ బాగా చదవండి. సో 1948లో మనకి వచ్చిన రిమైనింగ్ యాక్ట్స్ ఏంటి? మినిమం వేజెస్ యాక్ట్ 1948 అండ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948, అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ అండి? ఇట్ రెగ్యులేట్స్ ద వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ద వర్క్మెన్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీస్. సో ఫ్యాక్టరీస్ అంటే ఏంటేంటి వస్తాయో చూద్దాము. బట్ దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ టు రెగ్యులేట్ ద వర్కింగ్ కండిషన్స్ ఇన్ ఫ్యాక్టరీస్. ఓకే. సో మనకి ఇక్కడ రవిశంకర్ శర్మ అండ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులోని కోర్టు ఏం చెప్పిందంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద ఇది ఒక సోషల్ లెజిస్లేషన్. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏంటి ప్రొవైడ్ చేస్తుందంటే తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్కి హెల్త్గా పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ, వెల్ఫేర్ పరంగా అండ్ అదర్ ఆస్పెక్ట్స్ పరంగా వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఫ్యాక్టరీ ప్రెమిసెస్లోని హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్ సో వెల్ఫేర్ ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది అనమాట ఫ్యాక్టరీస్ యాక్ట్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్స్ హియర్ ఒకసారి లిస్ట్ అవుట్ చూడండి. టు ప్రొటెక్ట్ ద వర్కర్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ ఎగెన్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్. ఓకే, ఆక్యుపేషనల్ హజార్డియస్ జాబ్లోని వర్క్ చేసిన వాళ్ళకి అంటే దే నీడ్ టు గివ్ ద ప్రొటెక్షన్. అదేవిధంగా రిగార్డింగ్ ద వర్కింగ్ అంటే హెల్త్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ పరంగా, సేఫ్టీ పరంగా, వెల్ఫేర్ పరంగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి వర్కర్స్కి. అదేవిధంగా వర్కింగ్ అవర్స్, restricted working hours and to make the provisions regarding the employment of young పర్సన్స్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి, యాన్యువల్ లీవ్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి. సో నెసెసరీ స్టాఫ్ని అంటే ఇంతమంది ఉంటే వెల్ఫేర్ ఆఫీసరు, ఇంతమంది ఉంటే సేఫ్టీ ఆఫీసరు, అలా సోషల్ ఆఫీసర్ ఉండాలని చెప్పి ఉంటుందన్నమాట. సో ఫ్యాక్టరీ అపాయింట్ చేయాలి ఆఫీసర్ని. సో టు అపాయింట్ ద నెసెసరీ స్టాఫ్ ఫర్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యాక్ట్. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నెసెసరీ స్టాఫ్ని అపాయింట్ చేయాలి. సో దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ హోల్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఎక్కడెక్కడ ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించదు అని చూసుకోండి. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 extends whole India including Jammu and Kashmir and covers all manufacturing process and establishment falling within the definition of factory. Factory definition మనకి డెఫినేషన్స్లోని ఫ్యాక్టరీ చూడండి, ఫస్ట్ ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ డెఫినేషన్లో ఏంటేంటి ఫ్యాక్టరీ పరిధిలోకి వస్తాయి, ఏంటేంటి ఫ్యాక్టరీ కావు అని ఉంటుందన్నమాట. సో ఆ ఫ్యాక్టరీ డెఫినేషన్లోకి వచ్చిన వాడనేది కూడాను ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది అని చెప్తున్నారు. Next, let us see the first definition, factory. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫ్యాక్టరీ అవ్వాలంటే దెర్ షుడ్ బి ఏ ప్రెమిసెస్ ఉండాలి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరగాలి, ఫ్యాక్టరీలోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరగాలి, 10 or more వర్కర్స్ వర్క్ చేస్తూ ఉండాలి, ఎనీ డే ఆఫ్ ద లాస్ట్ 12 months ఒక సంవత్సర కాల వ్యవధిలోని కనీసం ఒక్క రోజైనా 10 లేదా అంతకంటే ఎక్కువ మంది విత్ ఎయిడ్ పవర్. ఓకేనా, ఫ్యాక్టరీలో విత్ పవర్తో ఉండాలి. విత్ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ అండి. 10 or more వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ డే ఆఫ్ ద ప్రిసీడింగ్ 12 months. అదే వితౌట్ పవర్ అయితే చూడండి ఇక్కడ, వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ ఇట్ షుడ్ బి 20 or more. ఓకే, 10 or more విత్ పవర్, 20 or more వితౌట్ పవర్. ఫ్యాక్టరీ అవ్వాలి అంటే ప్రెమిసెస్ ఉండాలి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరగాలి. విత్ పవరా, వితౌట్ పవరా? విత్ పవర్ అయితే 10 or more పర్సన్స్ ఉండాలి, వితౌట్ పవర్ అయితే 20 or more పర్సన్స్ ఉండాలి ఫ్యాక్టరీలోనే. అండ్ నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కవర్డ్ బై ద డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ. రైల్వే రన్నింగ్ షెడ్స్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టరీ.
మైన్స్ ఈజ్ ఏ నాట్ ఏ ఫ్యాక్టరీ. మొబైల్ యూనిట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, మొబైల్ యూనిట్స్ అంటే మొబైల్ షాప్స్ కాదండి. బయట మనకి ఇప్పుడు సెలెక్ట్, సంగీత్, ఇంకా లాట్ మొబైల్స్ ఇలా వచ్చాయి కదా, అది కాదు మొబైల్ యూనిట్స్ అంటే. మొబైల్ యూనిట్స్ అంటే లైక్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. వాళ్ళు ఫ్యాక్టరీ పరిధిలోకి రారు. అండ్ హోటల్స్, ఈటింగ్ ప్లేసెస్, రెస్టారెంట్స్ కూడా ఫ్యాక్టరీ పరిధిలోకి రావు. ఇది ఒకసారి క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఫ్యాక్టరీ, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టరీ అని అడిగారు. అందులో ఆప్షన్స్లో హోటల్స్ ఉంది. ఓకేనా. సో హోటల్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టరీ. రైల్వే రన్నింగ్ షెడ్, మైన్స్, మొబైల్ యూనిట్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, హోటల్స్, ఈటింగ్ ప్లేసెస్, రెస్టారెంట్స్ ఆర్ నాట్ ఏ ఫ్యాక్టరీ. బికాజ్ మైన్స్ సబ్జెక్ట్ మనకి అండర్ మైన్స్ యాక్ట్ 1952 పరిధిలోకి వస్తుంది, కాబట్టి మైన్స్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టరీ. అండ్ నెక్స్ట్ అదర్ డెఫినేషన్స్ చూడండి. అడల్ట్ అంటే ఎవరు? ఇంతకుముందే మీకు ఒక యాక్ట్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అడల్ట్, అడల్సెంట్ అండ్ చైల్డ్ అంటే ఎవరు అని. అడల్ట్ అంటే హూ ఈజ్ కంప్లీటెడ్ 18 years ఏజ్. ఓకే. హూ ఈజ్ నాట్ కంప్లీటెడ్, హూ ఈజ్ కంప్లీటెడ్ 14 years, 15 years అండ్ నాట్ కంప్లీటెడ్ 18 years, అతను అడల్సెంట్. అంటే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉంటే అడల్సెంట్, 18 సంవత్సరాలు పైబడి ఉంటే అడల్ట్, బిలో 14 years అయితే చైల్డ్. ఓకే. చైల్డ్ మీన్స్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ దిస్ 15 years ఆఫ్ ఏజ్. ఓకే. 15 సంవత్సరాల లోపటి వాళ్ళని పిల్లలు అంటారు, చైల్డ్ అంటారు అండర్ సెక్షన్ 2C ప్రకారం. 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలోని అడల్సెంట్ అంటారు. 18 సంవత్సరాలు పైబడి అడల్ట్ అంటారు. సెక్షన్ 2A, సెక్షన్ 2B, సెక్షన్ 2C. ఓకే. 2C గుర్తుపెట్టుకోండి, చైల్డ్. సో క్యాలెండర్ ఇయర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? January 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి. నెక్స్ట్ హజార్డియస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎక్కడైతే మనకి షెడ్యూల్ 1లో స్పెసిఫై చేసిన ప్రాసెస్ ఉంటుందో అది హజార్డియస్ ప్రాసెస్ అండి. షెడ్యూల్ 1లోని దీస్ ఇండస్ట్రీ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. ఎక్కడైతే ఎక్కువ కేర్ తీసుకుంటామో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు, రా మెటీరియల్స్ని తీసుకునేటప్పుడు ఎక్కువ కేర్ తీసుకుంటాం అనమాట, అది హజార్డియస్ ప్రాసెస్. Hazardous process means any process or any activity in relation to an industry which is specified in Schedule 1, first schedule. ఓకే. సో అక్కడ మనకి ప్రాసెసింగ్ జరగడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అంటే దాని ద్వారా వచ్చిన ద్రవ పదార్థాల ద్వారా కానీ, వాయు పదార్థాల ద్వారా కానీ మనకి హామ్ జరుగుతుంది. మనకి అంటే అక్కడ వర్క్ చేసిన పర్సన్కి హామ్ జరుగుతుంది. ఆ ప్లేస్ని హజార్డియస్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ వీక్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ 7 days. బిగినింగ్ ఎక్కడ? మిడ్ నైట్ ఆన్ సాటర్డే నైట్ నుంచి ఆర్ సచ్ అదర్ నైట్ యాజ్ మే బీ అప్రూవ్డ్ ఇన్ ద రైటింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఏరియా బై ద చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్. ఓకే. వీక్ మీన్స్ 7 days. పవర్ అంటే ఎక్కడైతే మనకి ఎనర్జీ ఉంటుందో మెకానికల్గా ట్రాన్స్మిటెడ్ అండ్ ఈజ్ నాట్ జనరేటెడ్ బై ద హ్యూమన్ అండ్ యానిమల్ ఏజెన్సీ. పవర్ మనకి ఎలా జనరేట్ అవుతుందండి? మెకానికల్గా జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది? మెకానికల్గా జనరేట్ అవుతుంది. సో పవర్ మీన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దీస్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ప్రైమ్ ఓవర్ ట్రాన్స్మిషన్ అవి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనకి మేకింగ్, ఆల్టరింగ్, రిపేరింగ్, ఆర్నమెంటింగ్, ఫినిషింగ్, ప్యాకింగ్, ఆయిలింగ్ అన్నీ కూడా క్లీనింగ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. వాషింగ్, క్లీనింగ్, బ్రేకింగ్ అప్, డిమాలిషింగ్, ట్రీటింగ్, అడాప్టింగ్ ఎనీ ఆర్టికల్ ఆర్ సబ్స్టెన్సెస్, ట్రాన్స్పోర్ట్, డెలివరీ ఆర్ డిస్పోజల్, ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కిందకే వస్తాయి. ఇట్ మీన్స్ ఎనీ ప్రాసెస్ ఫర్ ఆల్ దీస్. ఓకే. అండ్ పంపింగ్ ఆయిల్, వాటర్, షీవేజ్ ఆర్ ఆల్సో సబ్సిడీ. అండ్ ట్రాన్స్ఫార్మింగ్, ట్రాన్స్మిటింగ్, ఈ లిస్ట్ ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పరిధిలోకి వస్తాయి. సో షిప్స్ని కన్స్ట్రక్షన్ చేయడము, లేదా షిప్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన షిప్స్ని విడదీయడము, రిపేర్ చేయడము, రీఫిట్టింగ్ చేయడము, బ్రేకప్ చేయడము కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కిందకే వస్తుంది. అండ్ కోల్డ్ స్టోరేజ్లు, మనం కొన్ని ఐటమ్స్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం కోల్డ్ స్టోరేజ్లో వాడతామన్నమాట. కోల్డ్ స్టోరేజ్ కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ కిందకే వస్తుంది. సెక్షన్ 2Kలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి డెఫినేషన్ ఉంది. ఓకే.
ఫ్యాక్టరీ పరిధిలోకి ఏంటేంటి రావండి, రైల్వే రన్నింగ్ షెడ్స్ రావు, మైన్స్ రావు, మొబైల్ యూనిట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, హోటల్స్, రెస్టారెంట్స్, ఈటింగ్ ప్లేసెస్ ఏవి కూడా ఫ్యాక్టరీ పరిధిలోకి రావండి. ఎందుకంటే అక్కడ ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరగదు. నెక్స్ట్ ఏవి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ పరిధిలోకి రావు అంటే అలా స్పెసిఫిక్గా డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. దెర్ ఈస్ నో డెఫినేషన్ ఫర్ విచ్ ఆర్ నాట్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని. బట్ కొన్ని ప్రాసెస్ తీసుకున్నారన్నమాట, దోస్ ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని. అంటే ఎగ్జిబిషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రాసెస్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క మూవీస్ని ఎగ్జిబిట్ చేస్తారు కదా, అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కాదు. అలాగే స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ కొంతమంది క్లాత్ని ప్రొడ్యూస్ చేస్తారు, అమ్మడానికి కోసం కాదు, వాళ్ళ ఓన్ పర్పస్ కోసం క్లాత్ని ప్రొడ్యూస్ చేస్తారు, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కాదు. అదేవిధంగా ప్రిలిమినరీ ప్యాకింగ్, రా మెటీరియల్స్ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత రా మెటీరియల్స్ యూజ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. రా మెటీరియల్స్ ప్యాకింగ్ చేసి ఫ్యాక్టరీకి వస్తాయి కదా, అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కాదు. ఎనీ ప్రిలిమినరీ ప్యాకింగ్ ఆఫ్ రా మెటీరియల్ ప్యాకింగ్ చేయడం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కాదు. అలాగే ఫినిష్డ్ గూడ్స్ అండ్ ప్యాకింగ్ దేర్ ఆఫ్ ఆల్సో నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఫినిష్డ్ గూడ్స్ అంటే గూడ్ అంతా తయారైపోయిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు కదా, అది మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కాదు. అంటే ఒక వస్తువు తయారవ్వాలి మనకి దాని నుండి, అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఓకే. అండ్ నెక్స్ట్ వర్కర్ అంటే ఎవరైతే ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారో ఎంప్లాయర్ కింద నెలసరి వేతనానికి అతన్ని వర్కర్ అంటారు. సో సెక్షన్ 2(1)లో మనకి వర్కర్ గురించి ఉంటుంది ఫ్యాక్టరీ యాక్ట్లోని. సో మనకి ఇక్కడ డెఫినేషన్లో ఏంటంటే కొంచెం డెప్త్గా ఇచ్చారు. నార్మల్గా ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్లో మనకి 3 మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఎంప్లాయర్ ఉంటారు, ఎంప్లాయీ ఉంటారు, అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. అండి, ఎంప్లాయ్మెంట్ ఎవరిదైనా ఒకళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు మనమే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. మనకి ఎంప్లాయర్ ఎవరు? ఇప్పుడు వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే మనకి జాబ్ ఇస్తున్నారు, మనం ఎంప్లాయీస్. మన జాబ్ వచ్చిన తర్వాత మన మధ్యలోనే కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అర్థమైందండి? సో ఇక్కడ ఏంటంటే ద ఎంప్లాయర్ వన్ హూ ఎంగేజెస్ సర్వీసెస్ ఆఫ్ అదర్ పర్సన్. ఎంప్లాయీ అంటే ఏంటి? ఎవరైతే హూ వర్క్ ఫర్ ఎనదర్ ఫర్ హైర్. ఓకే, వేరే వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి ఎంప్లాయీ. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్గా జరగచ్చు లేదా త్రూ సమ్ ఏజెన్సీ ద్వారా జరగచ్చు. ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్గా జరగచ్చు లేదా సమ్ ఏజెన్సీ ద్వారా జరగచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే యూపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో గవర్నమెంట్ తరపున, అలాగే ఏజెన్సీ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుందన్నమాట. అండ్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బీ ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎక్సెట్రా. అండ్ ఇట్ మే బీ ఫర్ రెమ్యునరేషన్ కోసం చేయొచ్చు. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే మనం మంత్లీ శాలరీస్ కోసమే పనిచేస్తాం కదా, వేజెస్ కోసమే పనిచేస్తాము. ఐదర్ వేజెస్ కోసం చేయొచ్చు, రెమ్యునరేషన్ ఫర్ హిస్ సర్వీసెస్, అండ్ దే అండ్ ఆల్సో రెమ్యునరేషన్ ఆన్ పీస్ వర్క్, అంటే కొంత టైం వర్క్ మాత్రమే పీస్ వర్క్ అంటే. ఆర్ అప్రెంటిస్ అంటే ఓన్లీ వాళ్ళు వర్క్ నేర్చుకోవడం కోసం జాయిన్ అవుతారు, శాలరీ ఏం తీసుకోరు, అదనమాట. అదేవిధంగా మనకి ఎంప్లాయీ కిందకి ఎవరెవరు రారంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే మెంబర్స్. ఎనీ మెంబర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్కర్. ఓకే, వర్కర్ డెఫినేషన్లోంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్స్ రారు. సో చూడండి ఎవరెవరు మనకి వర్కర్స్ అవుతారు అంటే ఎనీ అప్రెంటిస్ ఆర్ హానరరీ ఎంప్లాయర్, ఎనీ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎంగేజ్ అయిన పర్సన్, అండ్ క్లరికల్ జాబ్ పర్సన్, సెల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టికల్స్ సెల్ చేసే పర్సన్ వర్కర్ కిందకి, పీస్ రేట్ వర్కర్స్ వర్కర్ కిందకి వస్తారు, క్లర్క్స్ అండ్ అప్రెంటిస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోని ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడాను వర్కర్స్ డెఫినేషన్లోకి వస్తారు. సో దీస్ ఆర్ ద పర్సన్స్ they were not workers. Piece rate worker who used to go to the factory at his sweat will was not considered as a worker.
సో వర్కర్స్ పరిధిలోకి ఎవరెవరు రారు అంటే ఎంప్లాయ్మెంట్లోని సోల్ సెల్లింగ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రోడక్ట్ అమ్మే ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఫ్యాక్టరీలోని, అతను వర్కర్ కిందకి రారు. అండ్ సెల్లింగ్ ఏజెంట్ ఆక్యుపైయింగ్ ఏ రూమ్ ఇన్ ఫ్యాక్టరీలో సెపరేట్ రూము లైక్ మేనేజర్ లాగా అనమాట. మేనేజర్ అంటే మేనేజర్ కాదు, కింద సూపర్వైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళెవరు వర్కర్ పరిధిలోకి రారు. అండ్ పార్ట్నర్ వర్కింగ్ ఇన్ క్యాంటీన్ ఆల్సో నాట్ ఏ వర్కర్. అండ్ నెక్స్ట్ ఆక్యుపైయర్ అంటే ఎవరండి, మన అన్ని డెఫినేషన్ తెలుసుకున్నాము. ఫ్యాక్టరీ యొక్క హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ రైట్స్ ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే అధికారి ఉంటారో అతన్ని ఆక్యుపైయర్ అంటారు అండర్ సెక్షన్ 2N. సో ఏదైనా ఒక ఫర్మ్ కానీ ఏదైనా ఒక అదర్ అసోసియేషన్ తీసుకుంటే ఇండివిజువల్ పర్సన్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద ఇండివిజువల్ పార్ట్నర్ ఆర్ మెంబర్ షెల్ బి డీమ్డ్ టు బి ఆక్యుపైయర్. ఓకే, పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ లేదా ఇండివిజువల్ పర్సన్ ఆక్యుపైయర్ పరిధిలోకి వస్తారనమాట. అదే ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ని ఆక్యుపైయర్ అని అంటారు. అదే ఫ్యాక్టరీ ఓన్ ఫ్యాక్టరీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తే ఆ స్పెసిఫిక్ అథారిటీ అపాయింట్ చేసిన పర్సన్ ఎవరైతే మేనేజర్ ఉంటారో ఆ పర్సన్ ఆక్యుపైయర్ అవుతారు. సో ఈ ఆక్యుపైయర్ అనేది అన్నిట్లోని సేమ్ అండి. సో ఐ థింక్ అన్ని యాక్ట్స్లోని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి అన్నీ చదవండి, వీడియో పాస్ చేసి ఒకసారి చదవండి. ఎవరైతే హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయో వాళ్ళు ఆక్యుపైయర్. సో ఇక్కడ చూడండి, స్టాట్యూటరీ ఏజెన్సీ అండ్ దేర్ పవర్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. ఈ ఫ్యాక్టరీ యాక్ట్ 1948. సో ఈ ఫ్యాక్టరీ యాక్ట్ 1948 యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఎవరు చేస్తారు అంటే ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు ఈ యాక్ట్ ఉండే అన్నీ కూడాను. ఎవరిది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, ఈ యాక్ట్ సక్రమంగా వర్తిస్తుందా లేదా, అంటే సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూసే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ దండి. స్టేట్ గవర్నమెంట్స్ assumes the main responsibility for the administration of the act and its various provisions by utilizing the powers vested in them. అది సెక్షన్ 3లో ఉంటుంది. సో యాజ్ పర్ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము దట్ ఈస్ బీయింగ్ 5.5 hours దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సెక్షన్ 4 కింద ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని క్రియేట్ చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ assumes the power under section 4 of the act to declare different departments for one factory or 2 or more factories. అంటే ఒక ఫ్యాక్టరీ కోసమైనా డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా 2-3 అంతకంటే ఎక్కువ ఫ్యాక్టరీస్ కోసం కలిసికట్టుగా కొన్ని డిపార్ట్మెంట్స్ని. ఏంటి ఆ డిపార్ట్మెంట్స్? ఇన్స్పెక్టింగ్ స్టాఫ్, సర్టిఫైయింగ్ సర్జన్స్ ఉన్నారా లేదా, వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారా లేదా, సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారా లేదా అని చెక్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. చూడండి, ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది. ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ యాక్ట్ వాస్ అని అడగడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, అప్రోప్రియేట్ గవర్నమెంటా ఆర్ అథారిటీ పర్సన్ అని చెప్పి. స్టేట్ గవర్నమెంట్ అండి. The state government assumes the main responsibility of this administration of this act. Remember this, state government. Factories Act, state government. So state government carry out the administration of the act through వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరి త్రూగా ఈ యాక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అంటే త్రూ దీస్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టింగ్ స్టాఫ్, సర్టిఫైయింగ్ సర్జన్స్, వెల్ఫేర్ ఆఫీసర్స్ ద్వారా, సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా చేస్తుంది. సో ఇప్పుడు ఎవరు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్, సర్టిఫైయింగ్ సర్జన్స్ అంటే ఎవరు, వెల్ఫేర్ ఆఫీసర్స్ అంటే ఎవరు అన్నది చూద్దాం. ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ అంటే ఎవరు? సో ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయానండి. మనకి సెక్షన్ 5లో ఏంటి ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఎగ్జిమ్ట్ చేసే అధికారం ఉంటుందన్నమాట. ఏదైనా ఒక ఫ్యాక్టరీని ఎగ్జిమ్ట్ అంటే ఈ పరిధిలోకి రాదు అని చెప్పే అధికారం కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. సర్టెన్ ప్రొవిజన్స్ జారీ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అయితే అలాంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఒకసారి ఇస్తే కనుక మళ్ళీ 3 months లోపు ఇంకో నోటిఫికేషన్ ఇవ్వకూడదు. నో సచ్ నోటిఫికేషన్స్ షెల్ బీ మేడ్ ఎక్సీడింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months ఎట్ ఏ టైమ్. ఓకే, సో వితిన్ 3 monthsలోని మళ్ళీ ఎలాంటి నోటిఫికేషన్ ఆ ఫ్యాక్టరీకి సంబంధించి జారీ చేయకూడదు. అయితే ఈ నలుగురు ఆఫీసర్ల ద్వారా వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది కదా స్టేట్ గవర్నమెంట్. సో ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ ఎవరు అంటే కనుక
the act is a central legislation. The main responsibility of its enforcement rests with the state government. Remember this point, very important. The main responsibility of its enforcement rests with the state government, not central government. సో ఇక్కడ ఏంటంటే ఈ యాక్ట్ ఎవరికి అధికారాన్ని ఇస్తుందంటే స్టేట్ గవర్నమెంట్కి. స్టేట్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ద పర్సన్స్, ఎవరు, ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్, inspectors of the factories, and to prescribe their qualifications and conditions of work. ఓకే, ఇన్స్పెక్టర్స్ని అపాయింట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. సో ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే అతనికి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇలా అతని వర్క్, కండిషన్ ఆఫ్ వర్క్ ఇలా ఉంటుంది అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్కి ఈ అధికారం ఇచ్చింది ఎవరు? ఫ్యాక్టరీ యాక్ట్ 1948. సో హియర్ ద స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ ద చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ who is to exercise the powers of an inspector throughout the state. సో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చీఫ్ ఇన్స్పెక్టర్ని కూడా అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. అంటే చీఫ్ ఇన్స్పెక్టర్ కింద సెట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళ త్రూగా అతను తన యొక్క అధికారాలని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎలా అయితే నార్మల్గా ఒక స్టేట్, ఇప్పుడు ఒక జిల్లా తీసుకోండి, ఈ జిల్లాలోని మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద సబ్ కలెక్టర్. ఏదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్ట్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ త్రూగా అపాయింట్మెంట్ అయినప్పటికీ కూడాను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరి కోసం పనిచేస్తారు? అదే ఆ డిస్ట్రిక్ట్ కోసం పనిచేస్తారు. సో అతని కింద సబ్ కలెక్టర్, ఆ తర్వాత అలా వాళ్ళ కింద మండలికి, రెవెన్యూకి ఇలా డివైడ్ అవుతూ ఉంటుంది కదా. అదేవిధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక చీఫ్ ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేస్తుంది, అతని కింద కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో ఆ ఇన్స్పెక్టర్స్ త్రూగా ఇతను ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఎడిషనల్ చీఫ్ ఇన్స్పెక్టర్ని కూడాను అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. సో Chief Inspector of Factories are appointed by state government. Additional Chief Inspector, Joint Chief Inspector, Deputy Chief Inspector and other officers who are assisting the Chief Inspector are appointed by state government. Okay, remember this, I repeat, Chief Inspector of Factories gaani, Additional Chief Inspector, Joint Chief Inspector, Deputy Chief Inspector and other officers ఎవరైనా ఉన్నా సరే చీఫ్ ఇన్స్పెక్టర్కి అసిస్ట్ చేసే వ్యక్తులందరినీ కూడాను స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ యాక్ట్ ఏంటి ప్రొవైడ్ చేస్తుందంటే దే కెన్ అపాయింట్మెంట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ సర్వెంట్స్ యాజ్ ఏ అడిషనల్ ఇన్స్పెక్టర్స్గా లోకల్ పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు కదా. లోకల్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే అక్కడ ఆ పరిధిలోని, ఆ జిల్లాలోనో లేకపోతే ఆ మండలంలోనో ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్స్, ఎంఆర్ఓలను, ఎంఈఓలను లేకపోతే ఇంకెవరినైనా పబ్లిక్ సర్వెంట్ అయితే చాలు, వాళ్ళని అడిషనల్ ఇన్స్పెక్టర్స్గా అపాయింట్ చేసే అధికారం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్పెక్టర్ ఫర్ హిస్ district. Very important point. Every district magistrate is an also inspector for his district అండి. సో ఏంటి పవర్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి ఇన్స్పెక్టర్కి అనేది యాక్ట్లోని స్పెసిఫై చేయడం జరిగింది. ఓకే, ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ త్రూగా అపాయింట్మెంట్ అవుతారు. ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడాను ఇన్స్పెక్టరే. నేను మీకు తర్వాత క్వశ్చన్స్ ఎంసీక్యూస్ చేసినప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ పెడతాను. ఐ థింక్ లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే దీని మీద క్వశ్చన్ కూడా వచ్చింది. ఐ థింక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ఏ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ బై ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అని సెవరల్ ఆప్షన్స్ వచ్చాయి. సమ్ జ్యుడిషియల్ పర్సన్ అని, లేకపోతే సమ్ ఎంపీ, ఎమ్మెల్యే ఏదో ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో ఒకటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉందన్నమాట. కలెక్టరా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా, సబ్ ఇన్స్పెక్టరా, లేకపోతే చీఫ్ ఇన్స్పెక్టరా అని సంథింగ్ ఉందన్నమాట. దానిలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేది ఆన్సర్. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్పెక్టర్ ఫర్ హిస్ డిస్ట్రిక్ట్. ఓకే, అదేవిధంగా సర్టిఫైయింగ్ సర్జన్స్ అంటే ఎవరంటే డాక్టర్స్ని కూడా అపాయింట్, మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటారు. మెడికల్ ప్రాక్టీషనర్స్ని కూడా అపాయింట్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దో దిస్ యాక్ట్ వాజ్ లెజిస్లేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, బట్ ద పర్సన్స్ హూ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్స్ దోస్ ఆర్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. నేను ఎందుకు ఇంగ్లీష్లో చెప్తున్నాను అంటే మనకి టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి. మనకి పేపర్ తెలుగులో రాదు.
ఓకే, మనం చదువుకునే తెలుగులో చదువుకోవచ్చు కానీ పేపర్ తెలుగులో రాదు. టెర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. టెర్మినాలజీ దగ్గర మనకి మార్క్స్ పోతాయి, ఎందుకంటే మైనస్ మార్క్స్ ప్లస్ స్కోరింగ్ మార్క్స్, కాబట్టి జాగ్రత్తగా చదవండి టర్మ్స్. సో దే కెన్ అపాయింట్ ద క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఏం చేస్తారు అంటే కొన్ని అంటే ఫ్యాక్టరీస్లోని ఉండే పర్సన్స్ని చెక్ చేస్తారనమాట. వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి అంటే, మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క డ్యూటీ ఏంటంటే ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తులకి సర్టిఫైయింగ్ ఇస్తారు. ఎస్, తిను బాగానే ఉన్నారు, తిను వర్క్ చేయొచ్చు ఈ ఈ ప్లేస్లోని అని చెప్పేసి సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే ఎవరైనా డేంజరస్ హజార్డియస్ ఆక్యుపేషన్స్లో పనిచేస్తున్నట్లయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి కొంతకాలానికి ఏమవుతుందంటే, మీకు ఇంతకుముందు చెప్పాను, లంగ్ క్యాన్సరో లివర్ క్యాన్సరో లేకపోతే వినికిడి శక్తి కోల్పోవడం ఏదో ఒకటి జరుగుతుందనమాట. సో దాని ద్వారా వాళ్ళకి ఏమైనా ఇల్నెస్ అక్కరైతే దాన్ని క్యూర్ చేయడం కోసం కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్. దట్ ఈస్ సర్టిఫైయింగ్ సర్జన్స్ అనమాట. సో ద స్టేట్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ద క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. సో విత్ ఎగ్జామినేషన్ సర్టిఫైయింగ్ ద యంగ్ పర్సన్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సో ఇక్కడ ఏం చెప్తుందంటే సెక్షన్ 49 కింద సెక్షన్ 49 యాక్ట్లోని సెక్షన్ 49 కింద ఆక్యుపేయర్, ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపేయర్ అంటే ఫ్యాక్టరీ యొక్క ఓనరు అపాయింట్ చేయాలి ఒక వెల్ఫేర్ ఆఫీసర్ని. ఎప్పుడైతే ఫ్యాక్టరీలో 500 లేదా అంతకు మించి వర్కర్స్ తన దగ్గర పనిచేస్తున్నట్లయితే వాళ్ళ కోసం ఒక వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. సో వెల్ఫేర్ ఆఫీసర్స్ ఈజ్ అపాయింటెడ్ బై ఆక్యుపేయర్, నాట్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆర్ అపాయింటెడ్ బై ఆక్యుపేయర్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అప్రోప్రియేట్ గవర్నమెంట్. వెల్ఫేర్ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్ బై ఆక్యుపేయర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆర్ ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. క్లియర్? సో ఎక్కడైతే ఫ్యాక్టరీలో మనకి 500 ఆర్ మోర్ వర్కర్స్ ఉంటారో ఖచ్చితంగా ఒక వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలి. అండ్ అతని వెల్ఫేర్ ఆఫీసర్కి డ్యూటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏంటి అనేది స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఆక్యుపేయర్ వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి తన ఫ్యాక్టరీలోని. ఓకే, ఇక్కడ ఇన్స్పెక్టర్ కానీ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ సెట్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి ఉంటారు, బట్ ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక ఫ్యాక్టరీకి ఉంటారు, కాబట్టి ఆ ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపేయర్ అపాయింట్ చేయాలి. అలా జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ద సేఫ్టీ ఆఫీసర్ సేమ్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్టింగ్ ద ఆక్యుపేయర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను క్వశ్చన్స్ ఎలా వస్తాయని ప్యాటర్న్ చెప్తాను. సో సేఫ్టీ ఆఫీసర్ మనకి సెక్షన్ 40B ప్రకారము స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపేయర్కి చెప్తుంది ఏమని, మీ దగ్గర కనుక 1000 వర్కర్స్ కంటే ఎక్కువ మంది ఉంటే యూ నీడ్ టు అపాయింట్ ద సేఫ్టీ ఆఫీసర్. Employ such number of safety officers as specified by it where more than 1000 workers are employed where manufacturing process involves risk and bodily injury, poisoning, something. ఇదంతా కూడా హజార్డియస్ గురించి. కాకపోతే ఏంటంటే 500 లేదా 500 కంటే ఎక్కువ మంది ఉంటే వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. 1000 వర్కర్స్ లేదా 1000 వర్కర్స్ కంటే ఎక్కువ మంది ఉంటే సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. వెల్ఫేర్ ఆఫీసరు, సేఫ్టీ ఆఫీసరు అపాయింటెడ్ బై ద ఆక్యుపేయర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్రూవల్, లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మనము అప్రూవల్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, లైసెన్సింగ్ కావాలంటే ఏం చేయాలి, అప్రూవల్ మనకు ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే ఏం కావాలి అనేది అదంతా కూడాను స్టేట్ గవర్నమెంట్ కొన్ని ప్రొవిజన్స్ని పాస్ చేస్తుందండి. ఓకే, so here the new provisions authorizes the state government to frame the rules and regulations regarding approval, licensing and registration of the factories. Clear? So అంటే ఆ ఫ్యాక్టరీలోని వాళ్ళు అన్ని స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది మెంబర్స్ అయితే కనుక అంబులెన్స్ ఉండాలి, లేకపోతే వాష్రూమ్స్ ఉండాలి, వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉండాలి, సేఫ్టీ ఆఫీసర్స్ ఉండాలి. అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, హెల్త్ పరంగా అన్నీ చూసుకుంటున్నారా లేదా, అవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ప్రొవిజన్స్ ఇస్తుందో అవన్నీ కనుక ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ఫాలో అయితే దెన్ ప్రయర్ అప్రూవల్ తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్ ద చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఈజ్ నెసెసరీ. దెన్ ఫ్యాక్టరీకి లైసెన్స్, రిజిస్ట్రేషన్, అప్రూవల్ వస్తుంది.
అండ్ అదేవిధంగా ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక సమ్ స్పెసిఫైడ్ ఫీజ్ ఉంటుంది, దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఆ ఫీజుని కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫీజ్ ఆల్సో టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ రెన్యూవల్ ఆఫ్ ద లైసెన్స్. సో అదేవిధంగా ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో కొంత టైం పీరియడ్ ఉంటుంది, 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో లేకపోతే 10 ఇయర్స్కో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అయితే వాటికి లైసెన్స్ తీసుకుంటూ రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా అయితే మనం డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ రెన్యూవల్ చేసుకుంటూ ఉంటాం కదా సెర్టెన్ పీరియడ్ తర్వాత, అదేవిధంగా ఇది కూడాను లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేటప్పుడు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ప్రేయర్ అప్రూవల్ ఎవరి దగ్గర తీసుకోవాలి? స్టేట్ గవర్నమెంట్ దగ్గర కానీ లేదా చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ దగ్గర తీసుకోవడం నెసెసరీ అండి. ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా నేను ఫ్యాక్టరీ పెట్టేస్తానంటే కుదరదు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర మనము అప్రూవల్ తీసుకోవాలి, లేదా చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ దగ్గర తీసుకోవాలి. ఇన్స్పెక్టర్ యొక్క పై అధికారి చీఫ్ ఇన్స్పెక్టర్. చీఫ్ ఇన్స్పెక్టర్ కింద చాలామంది ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అండ్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఫ్యాక్టరీలోని, హెల్త్ పరంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సేఫ్టీ పరంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, వెల్ఫేర్ ఆఫ్ ద వర్కర్స్ గురించి ఏం తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. హెల్త్ విషయంలో మనకి ఏంటి వస్తుందంటే క్లీన్లీనెస్. సో ఇప్పుడు ఎక్కడైనా సరే ఫ్యాక్టరీ ఖచ్చితంగా క్లీన్గా ఉండాలి, ఫ్లోర్స్ క్లీన్గా ఉండాలి, స్టెప్స్ ఏమైనా ఉంటే మెట్లు ఇప్పుడు క్లీన్గా ఉండాలి. ప్రతి వారానికి ఒక్కసారైనా సరే వాటర్తోని క్లీన్ చేయాలి, వాషింగ్ చేయాలి, స్వీపర్స్తోని డైలీ క్లీన్ చేయాలి. అది ఫ్యాక్టరీలో ఉండే నార్మ్స్. వీటి మీద మనకి ఎలాంటి క్వశ్చన్ రాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే. క్లీన్లీనెస్ ఏం చేయాలి అనేసి. వన్స్ ఇన్ ఎవ్రీ వీక్ ఫ్లోర్ షుడ్ బి థరోలీ క్లీన్డ్ బై వాషింగ్. ఓకే, స్వీపింగ్ చేయాలి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడాను కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. వైట్ వాష్, కలర్ వాష్ చూడాలి. షుడ్ బి క్యారీడ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ పీరియడ్ ఆఫ్ 14 months. సో 5 yearsకి ఒకసారి, అట్లీస్ట్ 5 yearsకి ఒకసారి పెయింటింగ్ వార్నిషింగ్ చేయాలి సర్ఫేస్కి. వేర్ సర్ఫేస్ హ్యాస్ బీన్ పెయింటింగ్ ఉంటే కనుక వార్నిషింగ్ కానీ రిపేర్ కానీ రీవార్నిషింగ్ కానీ చేయాలి. షుడ్ బి క్యారీడ్ వన్స్ ఇన్ 5 years. ఆల్ డోర్స్, విండోస్ అండ్ అదర్ ఫ్రేమ్వర్క్ విచ్ ఆర్ వుడెన్ ఉంటే కనుక, మెటాలిక్ ఉంటే కనుక షెల్ బి కెప్ట్ పెయింటెడ్ అండ్ వార్నిషింగ్ చేయాలి అట్లీస్ట్ ఎవ్రీ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఇలా చేయడం అనేది కొన్ని ఫ్యాక్టరీస్కి ఇబ్బందికరమైన విషయం, ఇవన్నీ మెయింటైన్ చేయడం అనేది. ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఈ పైన చెప్పినవన్నీ చేయలేకపోతే వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇచ్చే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ఓకే, ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫైండ్స్ దట్ పర్టికులర్ ఫ్యాక్టరీ కెన్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్, ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చేయలేకపోతే బికాస్ ఆఫ్ దిస్ న్యాచురల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కారణంగా వాళ్ళు ఖచ్చితంగా డైలీ వర్క్ చేయాలి. సో ఈ పెయింటింగ్లు ఇవన్నీ, డోర్లు క్లీనింగ్లు ఇవన్నీ చేయడం మాకు కష్టం అంటే కనుక సర్టెన్ ఎగ్జామ్షన్ అనమాట. సరే 5 years కాకపోతే మీరు 10 yearsకి వేసుకోండి అని చెప్పే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. నేను జస్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను అంతేగాని అది పర్టికులర్ కాదు. సో ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్ అండ్ ఎఫ్లుయెంట్స్. సో ఏదైనా ఒక ఫ్యాక్టరీలోని వేస్ట్ వాటర్ వస్తే కనుక దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలి. ట్రీట్మెంట్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎఫ్లుయెన్సెస్ డ్యూ టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ క్యారీడ్ ఆన్ దిస్ ఫ్యాక్టరీ. అది ఎవరి డ్యూటీ? ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపైయర్ ఖచ్చితంగా వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ ఆఫ్ వేస్టెస్ అండ్ ఎఫ్లుయెన్సెస్ డ్యూ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ విచ్ ఆర్ క్యారీడ్ ఆన్ ద ఫ్యాక్టరీ ప్రెమిసెస్. ఓకే, అదేవిధంగా వెంటిలేషన్, టెంపరేచర్ కూడాను కరెక్ట్గా ఉండాలి. సెక్షన్ 13 కింద మనకి ఫ్యాక్టరీ ఏదైనా ఉంటే కనుక కరెక్ట్గా డోర్స్, ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్టు విధంగా, టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్టు, అడెక్వేట్ వెంటిలేషన్ ఉన్న విధంగా చూసుకోవాలన్నమాట. ఆక్యుపైయర్ యొక్క డ్యూటీ అది. ఫ్యాక్టరీ అంతా క్లోజ్డ్గా ఉండకూడదు, విండోస్ ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్టుగా ఉండాలి, వెంటిలేషను, టెంపరేచర్ ఎప్పుడు కూడాను నార్మల్గా ఉండాలి. ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ కూల్ ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ ఇది ఉండకూడదు. తర్వాత ఏదైనా ప్రమాదం జరిగింది అంటే వెంటనే అక్కడ వర్క్ చేసే వారందరూ బయటికి వచ్చే విధంగా ఉండాలన్నమాట సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడాను. సో ఏదైతే రీజనబుల్ టెంపరేచర్ కావాలో ఆ రీజనబుల్ టెంపరేచర్ అక్కడ ఉండేట్టు చూసుకోవాలి. సో ఇదంతా డస్ట్ అండ్ ఫ్యూమ్స్ ఇవన్నీ నార్మల్ అండి, జస్ట్ డెఫినేషన్ కోసం. ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ అంటే
ఇన్ కేస్ ఏమైనా అప్ అండ్ డౌన్స్ అయితే కనుక వెంటనే అక్కడ మనకి టెంపరేచర్ బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఆర్టిఫిషియల్గా వాళ్ళు పెట్టచ్చు. ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్యాక్టరీలోని మినిమం స్పేస్ ఉండాలన్నమాట. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద మినిమం స్పేస్ హ్యాస్ టు బి at least 14.2 cubic meter for factories built after the commencement of the act. ఓకే, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 14.2 cubic meter. ఒక వర్కర్ ఫ్యాక్టరీలో పనిచేసిన వర్కర్స్కి కనీస దూరం 14.2 cubic meters ఉండాలి. ద మినిమం స్పేస్ బిట్వీన్ ద వర్కర్స్ 14.2 cubic meters. ఓకే, సో చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ దాట్ ఫ్యాక్టరీ చెక్ చేయాలన్నమాట, అది పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి. ఎంతమంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అంటే హీ కెన్ ఆస్క్ ద ఆక్యుపైర్ ఆఫ్ ఫ్యాక్టరీ, మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, మీరు ఆ రూమ్స్లోని వాళ్ళకి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ అడిగే అధికారం చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఫ్యాక్టరీకి ఉంటుంది. సో అదేవిధంగా లైటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి, డిమ్గా ఉండకూడదు. సూటబుల్ లైటింగ్, న్యాచురల్ లైట్ కానీ ఆర్టిఫిషియల్ లైట్ కానీ ఆక్యుపైయర్ తన ఫ్యాక్టరీలోని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చూడండి. ఏదైనా ఒక ఫ్యాక్టరీలోని సఫిషియంట్ సప్లై ఆఫ్ వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని సూటబుల్ పాయింట్స్ దగ్గర పెట్టాలన్నమాట. ఆల్ సచ్ పాయింట్స్ హ్యావ్ టు బీ క్లియర్లీ మార్క్డ్ డ్రింకింగ్ వాటర్ అని అక్కడ మార్క్ చేయాలి లాంగ్వేజ్లోని. ఏ లాంగ్వేజ్లోని? ఆ ఫ్యాక్టరీ పరిధిలో పనిచేసే వర్కర్స్కి ఎక్కువ మందికి ఏదైతే లాంగ్వేజ్ వస్తుందో వాళ్ళకు అర్థమైన భాషలోనే ఇవి త్రాగే నీరు, మామూలుగా తెలుగు పీపుల్ అయితే త్రాగే నీరు అని చెప్పేసి అక్కడ రాయాలన్నమాట. ప్రతి ఒక్క ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపైయర్ యొక్క డ్యూటీ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఆ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసిన దగ్గర డ్రింకింగ్ వాటర్ అని మెన్షన్ చేయాలి. అదేవిధంగా బాత్రూమ్స్ పక్కన ఉండకూడదు డ్రింకింగ్ వాటర్. అంటే ఎంత డిస్టెన్స్ అంటే 6 meters డిస్టెన్స్ అండి. సచ్ పాయింట్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఆర్ నాట్ టు బీ సూటెడ్ విత్ ఇన్ 6 meters ఆఫ్ వర్కింగ్ ప్లేస్కి 6 meter డిస్టెన్స్లో కానీ, యూరినల్ లెట్రిన్ అంటే వాష్రూమ్స్కి ఒక 6 meter డిస్టెన్స్లో కానీ, స్పిట్ ఆన్స్ కొన్ని దగ్గర ఏంటంటే ఉమ్ము వేయడానికి ఉంటాయి కదా బాక్సెస్, దానికి 6 meter డిస్టెన్స్లో కానీ, ఏదైనా డ్రైన్ అంటే చెత్త కుండీలు వాటి వేసిన దగ్గరికి 6 meter డిస్టెన్స్లో ఉండకూడదు డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీలోని 250 మంది కంటే ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూల్ డ్రింకింగ్ వాటర్ డ్యూరింగ్ హాట్ వెదర్ సీజన్, మే నెలలోని, జూన్లోని, ఏప్రిల్లోని ఎండలు మండిపోతుంటాయి. ఆ టైంలోని ఒకవేళ ఆ ఫ్యాక్టరీలో 250 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా కూల్ డ్రింకింగ్ వాటర్ని ఆక్యుపైయర్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళ వర్కర్స్ కోసం. ఈ నెంబర్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వెల్ఫేర్ ఆఫీసర్, ఒక ఫ్యాక్టరీలోనే 500 మంది కంటే ఎక్కువ మంది ఉంటే కనుక వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఒక ఫ్యాక్టరీలో 1000 members కంటే ఎక్కువ మంది ఉంటే కనుక సేఫ్టీ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఒక ఫ్యాక్టరీలోనే 250 మంది కంటే ఎక్కువ మంది ఉంటే కనుక కూల్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే మినిమం స్పేస్ 14.9 ఉండాలి వర్కర్కి మధ్యలోని. అదేవిధంగా లెట్రిన్స్ అండ్ యూరినల్స్, వాష్రూమ్స్ని ప్రొవైడ్ చేయాలి. సో మనకి ఫీమేల్ వర్కర్స్ ఉంటారు, మేల్ వర్కర్స్ ఉంటారు. సో సెపరేట్గా మనకి వాష్రూమ్స్ అనేవి ఇవ్వాల్సిన బాధ్యత ఆక్యుపైయర్దే. అవన్నీ కూడా శానిటరీ కండిషన్స్లో ఉండాలన్నమాట, నీట్గా ఉండాలి. దానికోసం స్వీపర్స్ని, వాష్రూమ్స్ని క్లీన్ చేయడం కోసం సెపరేట్గా స్వీపర్స్ని అపాయింట్ చేయాలి. స్వీపర్స్ హ్యావ్ టు బి ఎంప్లాయిడ్ టు కీప్ లెట్రిన్స్, యూరినల్స్ అండ్ వాషింగ్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షుడ్ బి క్లీన్. అదేవిధంగా ప్రతి ఒక్క ఫ్యాక్టరీలోని మోర్ దాన్ 250 వర్కర్స్ ఉంటే కనుక ఆల్ లెట్రిన్స్ అండ్ యూరినల్ అకామిడేషన్స్ ఈజ్ టు బి ప్రిస్క్రైబ్డ్ శానిటరీ టైప్. అంటే ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, ఇలా ఉండాలి అని చెప్తారో అలా ఉండాలి. మోర్ దాన్ 250 వర్కర్స్ ఉంటే కనుక అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే ఇంత మీటర్స్ డిస్టెన్స్లోని ట్యాప్స్ ఉండాలి, సింక్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. ప్రిస్క్రైబ్డ్ శానిటరీ టైప్స్ అంటే ఫ్లోర్ని ఏ విధంగా పార్టీషన్ చేయాలి, వాల్స్ ఎలా అంటే వాల్స్ని, బ్లాక్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది, రైట్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మెన్షన్ చేస్తుంది అనమాట, ఇన్ని బాత్రూమ్స్ ఉండాలి, ఇన్ని యూరినల్స్, లెట్రిన్స్ ఉండాలి అని చెప్పేసి అనమాట.
based on the number of female and male workers those are employed in the factory. సో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నెంబర్ బట్టి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది ఫ్యాక్టరీకి ఇన్ని బాత్రూమ్స్ ఇన్ని లెట్రిన్స్ కట్టండి అని చెప్పి. సో స్పిట్ ఆన్స్ అంటే మనకి చెప్పాను కదండి, నార్మల్గా ఉమ్ము వేసే బాక్సెస్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి, నీట్గా మెయింటైన్ చేయాలి. దానికి 6 మీటర్ల డిస్టెన్స్లో డ్రింకింగ్ వాటర్ ఉండకూడదు. సో ఇవన్నీ కూడా క్లీన్లీనెస్ కిందకి వస్తాయి. లెట్రిన్స్, యూరిన్స్, వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మనకి క్లీన్లీనెస్ కిందకి వచ్చాయి. నో సేఫ్టీ కిందకి ఏమొస్తాయో చూద్దాం. సేఫ్టీలోని మనకి ఏంటి వస్తుందంటే ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ. ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అంటే ఏదైనా ఒక కొత్త మిషనరీ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఫిట్టింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి, అంటే దాన్ని జాగ్రత్తగా మూవ్ చేయాలి. అవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట, సరిగ్గా ఫిట్ చేశారా లేదా అని చెప్పి. ఇదంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, జస్ట్ ఇదంతా కూడా మనకి సేఫ్టీ అంటే మిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎంత డిస్టెన్స్లోని వర్క్ చేయాలి, దాని గురించి ఉంటుంది. సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్, న్యూ మిషనరీ తీసుకొస్తే ఎలా ఫిట్ చేయాలి, హోస్ట్ లిఫ్ట్ ఎలా ఉండాలి, అవన్నీ ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ రావు. సో సేఫ్టీ ఆఫీసర్ చెప్పాను కదా, 1000 or more వర్కర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆక్యుపైర్ సేఫ్టీ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద సైట్ అప్రైజల్ కమిటీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద సైట్ అప్రైజల్ కమిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కొత్తగా పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, హజార్డియస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీలోని కొంచెం ప్రమాదకరమైన వర్క్ జరుగుతుందన్నమాట. సో దానికోసం ఏంటంటే ఈ ప్లేస్లో పెట్టొచ్చా లేదా, ఈ ప్లేస్లో పెడితే ఎంతమందికి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, అసలు ఫస్ట్ ఈ ప్లేస్లో ఫ్యాక్టరీ పెట్టాలా లేదా అనే డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే ఒక సైట్ అప్రైజల్ కమిటీ ఉంటుందన్నమాట. ఈ సైట్ అప్రైజల్ కమిటీని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అపాయింటెడ్ ది సైట్ అప్రైజల్ కమిటీ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ దట్ ఫ్యాక్టరీ అండ్ సమ్ అదర్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో చెప్తాను. బట్ సైట్ అప్రైజల్ కమిటీ ఏం చేస్తుందంటే దే ఆర్ గివింగ్ అడ్వైజింగ్ ఇట్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ ఫర్ దట్ ఫ్యాక్టరీ టు డూ ద హజార్డియస్ ప్రాసెస్ ఇన్ దట్. ఓకే, అర్థమైందా అండి? స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది సైట్ అప్రైజల్ కమిటీని. సో స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఎక్కడైతే ఫ్యాక్టరీ హజార్డియస్ ప్రాసెస్ జరుగుతుందో సో ఆ ఫ్యాక్టరీ పెట్టొచ్చా లేదా ఆ ప్లేస్లోని అని చెప్పడం కోసం ఒక సైట్ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేస్తుంది అనమాట స్టేట్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ద సైట్ అప్రైజల్ కమిటీ ఫర్ గివింగ్ ద అడ్వైజింగ్ అండ్ కన్సిడరేషన్స్ ఆఫ్ ద అప్లికేషన్స్ give the grant of the permission to that particular factory where hazardous process is going on. ఓకే, ఈ సైట్ అప్రైజల్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే కనుక మనకి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ యాజ్ ఎ చైర్మన్గా ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సెంట్రల్ బోర్డ్ నుంచి రిప్రజెంటేటివ్ ఏం చేస్తారంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్. అలాగే స్టేట్ బోర్డ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ అండ్ టౌన్ ప్లానింగ్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్. ఈ ఆరుగురితో పాటు ఇంకా నాట్ మోర్ దాన్ 5 అదర్ మెంబర్స్, దోస్ ఆర్ కోఆప్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో మొత్తం ఇంచుమించుగా ఒక 11 మంది మనకి సైట్ అప్రైజల్ కమిటీలో ఉంటారు. ఈ సైట్ అప్రైజల్ కమిటీలో చైర్మన్ ఎవరంటే కనుక చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఈ ఫ్యాక్టరీస్ అన్నిటికీ ఒక చీఫ్ ఇన్స్పెక్టర్ అపాయింట్ అవుతారు కదా స్టేట్ గవర్నమెంట్, అతను లేదా ఆమె చైర్మన్గా బాధ్యత వహిస్తారనమాట. సెంట్రల్ బోర్డు, స్టేట్ బోర్డు నుంచి ఒక రిప్రజెంటేటివ్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, టౌన్ ప్లానింగ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఈ సైట్ అప్రైజల్ కమిటీ అంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టొచ్చా లేదా, హజార్డియస్ ప్రాసెస్ ప్రమాదకరమైన ప్రాసెస్ జరుగుతుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ అని, సో దానివల్ల పక్కనున్న ప్రదేశాలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, దీని నుంచి ఎంత వాయు కాలుష్యం అవుతుంది, ఎంత వాటర్ కలుషితం అవుతుంది అని చెక్ చేస్తారనమాట. చెక్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. So this committee, site appraisal committee, is required to examine the application for the establishment of factory involving hazardous process, and this committee make recommendations to the state government within 90 days and within 90 days lopu recommendations submit cheyali.
First they examine the application. They will take the applications from the concerned factory where hazardous process is going on, and they will give the recommendations to the state government within 90 days of receipt of that application. సో ఒకవేళ ఆ ఫ్యాక్టరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్టరీ స్టేట్ గవర్నమెంట్లో పెడుతున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, అతను సబ్మిట్ చేయాలన్నమాట రిపోర్ట్స్. అండ్ అదేవిధంగా కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎక్కడైతే ఫ్యాక్టరీలోని హజార్డియస్ ప్రాసెస్ జరుగుతుందో ఆ ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపేర్ ఖచ్చితంగా చీఫ్ ఇన్స్పెక్టర్కి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్కి. ఏమని, సార్ నేను ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాను, సో వెంటిలేషన్ ఉంది, నేను శానిటరీగా యూజ్ చేస్తాను, క్లీన్గా మెయింటైన్ చేస్తాను, ఇంతమంది వర్కర్స్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు, అందులో ఇంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఇంతమంది మేల్స్ ఉన్నారు, సో మా కంపెనీ నుంచి మా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వేస్ట్ అనేది మేము ఈ విధంగా డిస్పోజల్ చేస్తాము అని ఈ హెల్తీ పరంగా లేకపోతే సేఫ్టీ పరంగా ఏమేమి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారో అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి. అవన్నీ కూడాను చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి డీటెయిల్గా. అదేవిధంగా స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక ఆక్యుపేర్కి ఫ్యాక్టరీ యొక్క ఓనర్కి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హజార్డియస్ ప్రాసెస్ జరిగిన దగ్గర ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పనిచేసిన వర్కర్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేస్తూ ఉండాలన్నమాట, ప్రతి ఒక 6 నెలలకో సంవత్సరంకి ఒకసారి. ఎందుకంటే అక్కడ టాక్సిక్ కెమికల్స్తోని హార్మ్ఫుల్ కెమికల్స్తోని ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళు దాని బారిన పడకుండా ఎప్పటికప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. That is a special responsibility of the occupier. Special responsibility of the occupier where hazardous process is going on. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ఎంక్వైరీ కమిటీ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు దాకా మనం స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఎంక్వైరీ కమిటీని ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందండి, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఒకవేళ కనుక ఏదైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లం ఏదైనా అక్కరైంది అనుకోండి ఫ్యాక్టరీలోని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఉంది, చాలామంది గ్యాస్ పేలిపోయి చనిపోయారు. మొన్న రీసెంట్గా వైజాగ్లో ఒక సిచ్యువేషన్ జరిగింది, ఒక కెమికల్ ఎక్స్ప్లోజన్ జరిగింది, బయటికి ఆ వాయువు అంతా స్ప్రెడ్ అయ్యి చాలామంది సొమ్మసిల్లిపోయారు. సో అలాంటప్పుడు అంటే సమ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, ఏదైనా హజార్డియస్ ప్రాసెస్ జరిగిన ఫ్యాక్టరీ దగ్గర ఏమవుతుందంటే ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసే అధికారం ఏమనుకుంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎంక్వైరీ కమిటీ వేసే అధికారం ఎవరికి ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ అన్ ఎంక్వైరీ కమిటీ టు ఎంక్వైర్ ఇన్ టు ద స్టాండర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ అబ్జర్వ్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారండి, ఇట్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ చైర్మన్ అండ్ 2 other members అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. రిమెంబర్ దిస్ పాయింట్, ద ఎంక్వైరీ కమిటీ విల్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 2 other members who are appointed by the central government not state government. అండ్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, టెర్న్యూర్ అన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది. అండ్ ఎంక్వైరీ కమిటీ అనేది జస్ట్ ఎంక్వైరీ చేస్తుంది, వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ అడ్వైజరీ, అది ఖచ్చితంగా పాటించాలి అని ఏం లేదు. ఎంక్వైరీ కమిటీ ఇచ్చినటువంటి అడ్వైజ్ అయితే ఉందో, సలహాలు ఏవైతే ఉన్నాయో, రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ అడ్వైజరీ మాత్రమే. ఓకేనా, కంపల్సరీగా వాళ్ళ యొక్క డెసిషన్తోనే ఫైనల్ డెసిషన్ కాదు. అండ్ నెక్స్ట్ పెర్మిషిబుల్ లిమిట్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ కెమికల్. అండ్ సో హజార్డియస్ ప్రాసెస్ జరిగిన దగ్గర అంటే ఇంత మోతాదులో మీరు కెమికల్స్ రిలీజ్ చేసుకోవచ్చు, ఇంత మోతాదులోని టాక్సిక్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేసుకోవచ్చు అని ఎందులో ఉందంటే యాక్ట్లోని 2nd షెడ్యూల్లో ఉంటుందన్నమాట. 2nd షెడ్యూల్ ఆఫ్ ద యాక్ట్ స్పెసిఫైస్ ద మ్యాక్సిమం పెర్మిషిబుల్ థ్రెషోల్డ్ వాల్యూ అనమాట. ఇంత లిమిట్ ఉంటుంది. ఎక్కడండి, మన ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లోని 2nd షెడ్యూల్లోని లిమిట్ ఉంటుందన్నమాట, కెమికల్స్ ఎంతవరకు మీరు రిలీజ్ చేయొచ్చు అని. అండ్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాక్టరీలోని వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్లోని పనిచేసే వర్కర్స్ కూడా పార్టిసిపేషన్ ఉంటుందండి. ఓన్లీ ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపేయర్కే రెస్పాన్సిబిలిటీ కాదు, వర్కర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ ఎక్కడైతే హజార్డియస్ ప్రాసెస్ జరుగుతుందో అక్కడ ఆక్యుపేయర్ ఈజ్ రిక్వైర్డ్ టు సెటప్ ఏ
సేఫ్టీ కమిటీ ఈజ్ సెటప్ బై ఆక్యుపేయర్. అందులో ఎంతమంది ఉంటారంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంటారు. అంటే ఎంప్లాయీస్ ఈక్వల్ నెంబర్లో ఉంటారు. ఒక 5 ఎంప్లాయీస్ ఉంటే 5 ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. ఈ సేఫ్టీ కమిటీ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రమోట్స్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ ద మేనేజ్మెంట్ ఇన్ మెయింటైనింగ్ ద ప్రాపర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. ఓకే. అండ్ ఈ సేఫ్టీ కమిటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ టెన్యూర్ ఎలా ఉండాలి, కాంపోజిషన్ ఎలా ఉండాలి అన్నీ కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. దాన్ని బట్టి సేఫ్టీ కమిటీని ఎవరు సెటప్ చేయాలి, ఆక్యుపైయర్ సెటప్ చేయాలి. ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయమని చెప్తుందో, ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ సేఫ్టీ ఆఫీసర్ని అపాయింట్ చేయమని చెప్తుందో, అదేవిధంగా ఒక సేఫ్టీ కమిటీని మీరు పెట్టుకోండి. అందులో ఈక్వల్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని, అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఉండండి. మీరు ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేయండి. యూ నీడ్ టు మెయింటైన్ ద ఆల్ ద డేటా ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది అనమాట.